అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము శ్రావణ మాసం యొక్క విశిష్టతని తెలుసుకుందాం. శ్రావణ మాసం అనగానే మనకి గుర్తుకొచ్చేది శ్రీ మహాలక్ష్మీదేవి ఆరాధన, అలాగే శ్రావణ మంగళగౌరి వ్రతము, వరలక్ష్మి వ్రతము, రాఖీ పౌర్ణమి, జంజాల పౌర్ణమి ఇలాగా. అయితే మనకి తెలియని ఎన్నో పండుగలు శ్రావణ మాసంలో దాగి ఉన్నాయి. ఆ శ్రావణ మాసంలో ఉన్న ఆ పర్వదినాల యొక్క విశిష్టతని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేలిమి గుణాలు శోభ, కళ, సంపద, ఉత్సాహము, శాంతము, ఆనందము, సామరస్యము, సౌమ్యము అనేవి తదితర సకల శుభగుణాలకు సంకేతము శ్రీ మహాలక్ష్మి. ప్రజలందరూ కావాలనుకునే శుభగుణాలు ఇవి. ఈ సుగుణాలకు నిలయమైన లక్ష్మీదేవిని ఆరాధించి ఆమె ప్రసన్నత ద్వారా సర్వసంపదలను పొందేందుకు అనేకమైన అర్చనలు, వ్రతాలను నిర్వహించే మాసం శ్రావణ మాసం. సకల శుభాలను అందించే మాసంగా శ్రావణ మాసం పేరు పొందింది. నభో మాసం అనే నామాంతరం కూడా ఉంది. చంద్రుడు పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది. ఈ మాసంలో రవి కర్కాటక రాశిని విడిచి సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. సింహ సంక్రమణం జరిగిన తర్వాత 16 గడియలు పరమపుణ్యకాలమని ప్రాచీన గ్రంథాలు తెలియజేస్తున్నాయి. సూర్యుడు కర్కాటక సింహరాశిలో ఉన్న సమయంలో మహానదులలో తప్ప ఇతర నదుల్లో స్నానం చేయకూడదని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. శ్రవణ నక్షత్రము శ్రీ మహావిష్ణువు యొక్క జన్మ నక్షత్రము. శ్రీ మహావిష్ణువు అర్ధాంగి అయిన శ్రీ మహాలక్ష్మిని ప్రత్యేకంగా అర్చించడం కూడా ఈ మాసంలో కనిపిస్తుంది. ఈ కోణంలో పరిశీలిస్తే శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందడానికి వీలైన మాసం శ్రావణ మాసం. వేదాలను కాపాడడానికి శ్రీ మహావిష్ణువు హయగ్రీవునిగా అవతారం ధరించింది కూడా ఈ మాసంలోనే. అందువల్ల ఈ మాసంలో వేద గ్రంథం ముద్రణకు సహకరించితే అనంతమైన పుణ్యం లభిస్తుంది. కనీసం వేదం నేర్చుకునే విద్యార్థులకు వేద గ్రంథాలను దానం చేసినా కానీ శ్రీ మహావిష్ణువుని సేవించిన ఫలితం కలుగుతుంది. శ్రీ మహావిష్ణువుకి, లక్ష్మీదేవికి ఈ మాసం ఎంత ప్రీతికరమైనదో అలాగే పరమేశ్వరుడికి కూడా అంతే ప్రీతికరమైనది. ఈ మాసంలో వచ్చే అన్ని సోమవారాలు శివుడికి అభిషేకము, అర్చనలు చేయడం వల్ల ఎంతో మంచి ఫలితాలను పొందవచ్చు. ఉత్తరాదిన శ్రావణ సోమవారాలలో శివారాధన అత్యంత వైభవంగా చేస్తారు. కాశీ, ఉజ్జయిని, సోమనాథ్ వంటి శివక్షేత్రాలు శ్రావణ సోమవారాల్లో శివభక్తులతో నిండిపోతాయి. ఈ రకంగా శివుడికి, కేశవుడికి కూడా ఉన్న అభేదాన్ని తెలియజేస్తోంది ఈ మాసం. ఈ మాసంలో ఒక్కొక్క రోజున ఒక్కొక్క దేవతను పూజించాలని శాస్త్రం తెలియజేస్తోంది. దీని ప్రకారము ఈ మాసంలో వచ్చే సోమవారాల్లో పరమేశ్వరుణ్ణి, మంగళవారాల్లో గౌరీదేవిని, బుధవారము విఠలేశ్వరుణ్ణి, గురువారము గురుదేవుణ్ణి, శుక్రవారంలో లక్ష్మీదేవిని లేదా తులసీదేవిని, శనివారాల్లో శనీశ్వరుణ్ణి, వెంకటేశ్వర స్వామిని, ఆంజనేయ స్వామిని విశేషంగా అర్చించాలని తెలియజేస్తున్నారు. శ్రావణ మాసము చంద్రుడు మాసం కూడా. జ్యోతిష్య శాస్త్రరీత్యా చంద్రుడు మనఃకారకుడు, అంటే మన మనసు మీద అధికమైన ప్రభావాన్ని చూపించే గ్రహదేవత చంద్రుడు. ఈ మాసంలో రవి సంచరించే నక్షత్రాల ప్రభావము చంద్రుడి కారణంగా మనుషుల మీద కూడా ప్రసరిస్తుంది. ఈ విధమైన దుష్ప్రభావాలని నివారించుకోవడానికి చంద్ర సంబంధమైన పూజలు నిర్వహించుకోవాలి. అలాగే ఈ మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రం రోజున శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారికి సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలి. శ్రవణ నక్షత్రము స్వామివారి జన్మ నక్షత్రం కాబట్టి అలాగే ఈ రోజున చేసే సత్యనారాయణ స్వామి వ్రతము అత్యంత శుభఫలితాలను ప్రసాదిస్తుంది. ఇక శ్రీ మంగళగౌరి వ్రతము ఈ మాసంలో అత్యంత ప్రసిద్ధి పొందిన వ్రతం ఇది. ఈ మాసంలో ప్రతి మంగళవారము ముత్తైదువులందరూ కూడా విధిగా, నియమాలు, ఆచారాల ప్రకారము మంగళగౌరీదేవిని భక్తి శ్రద్ధలతో అర్చించి వ్రతం చేయాలి. ప్రత్యేకించి నూతన వధువులు ఈ వ్రతాన్ని ఈ మాసంలో ప్రారంభించడం అనేది ఆనవాయితీగా వస్తోంది. శ్రీకృష్ణుడు ద్రౌపదీదేవికి చెప్పిన వ్రతం ఇది. శ్రావణ మాసం నెల రోజులు పగటిపూట నిద్రించకూడదు. ఒక పూట మాత్రమే భోజనం చేసి మంగళగౌరీదేవిని అర్చిస్తే సకల శుభాలు, మాంగళ్యము, సౌభాగ్యము కలుగుతాయని తెలియజేస్తున్నారు. ఇక వరలక్ష్మి వ్రతము. శ్రావణ మాసం అనగానే గుర్తుకు వచ్చే వ్రతం కూడా వరలక్ష్మి వ్రతమే. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. ఈ శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే అన్ని రోజులు కూడా ఎంతో విశిష్టమైనవి. అలాగే ఒక్కొక్క రోజున ఒక్కొక్క దేవతను ప్రార్థించి అర్చించాలని విధి నియమాలు కూడా ఉన్నాయి. పాడ్యమి రోజున బ్రహ్మదేవుణ్ణి, విధియ రోజున శ్రీయపతిని, తదియ రోజున పార్వతీదేవిని, చవితి రోజున వినాయకుడిని, పంచమి రోజున శశి అంటే చంద్రుడిని, షష్ఠి రోజున నాగదేవతలను, సప్తమి రోజున సూర్యుడిని, అష్టమి రోజున దుర్గాదేవిని, నవమి రోజున మాతృదేవతలను, దశమి రోజున ధర్మరాజుని, ఏకాదశి రోజున మహర్షులను, ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణువుని, త్రయోదశి రోజున అనంగుడిని, చతుర్దశి రోజున పరమేశ్వరుని పూజించాలని తెలియజేస్తున్నారు. అలాగే ఈ మాసంలో ఆయా తిథుల్లో శాస్త్రం చెప్పినట్టు మరికొన్ని ప్రత్యేకమైన అర్చనలు చేయాలని తెలియజేస్తున్నారు. అయితే ఇవన్నీ మనం తెలుసుకోవడం ద్వారా మనకి అనుకూలంగా ఉంటూ చేసుకోవచ్చు.
విధియ ఈ రోజున తల్ప ద్వితీయ అంటారు, అంటే కృష్ణ ద్వితీయ అని అర్థం. శ్రీకృష్ణ పరమాత్మను అర్చించాలి. తదియ ఈ రోజున మధుస్రవం అంటారు. గుజరాత్ రాష్ట్రంలో ఈ రోజు బాగా ప్రసిద్ధి చెందింది. చవితి ఈ రోజున ఆలోల చతుర్థి అంటారు, అంటే ఊయలు ఊగే ఆచారం ఉంది. పంచమి దీనికే నాగపంచమి లేదా గరుడు పంచమి అని పేరు. సకల శుభకార్యాలకు ఈరోజు అత్యంత అనుకూలమైన రోజు. ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నాగదేవతలను అభిషేకించి అర్చనలు చేయాలి. ఈ అర్చనల ఫలితంగా సంతాన సంబంధ దోషాలు నివృత్తి అవుతాయని శాస్త్రవచనం. గర్భదోషాలు, కళ్ళు, చెవులు, చర్మ సంబంధ దోషాలు కూడా తొలగిపోతాయి. గరుత్మంతుడు ఈ రోజునే అమరలోకం నుంచి అమృతాన్ని తెచ్చినట్లు పురాణాలు తెలియజేస్తున్నాయి. అందువల్ల ఈ రోజున గరుడు పంచమిగా కూడా జరుపుకుంటారు. ఈ రోజున గరుత్మంతుణ్ణి పూజించడం వల్ల అఖండ బల పరాక్రమాలు కలుగుతాయి. శుద్ధ షష్ఠి శ్రావణ మాసంలో వచ్చే ఈ శుద్ధ షష్ఠి రోజున పంచమి తిథితో కూడిన షష్ఠి రోజున నాగపూజ చేయాలని, ఇలా పూజ చేయాలనే సమాచారము చమత్కార చింతామణి అనే గ్రంథంలో తెలియజేయబడిందని మన పెద్దవారు తెలియజేస్తున్నారు. శ్రావణ శుక్ల పంచమి రోజున సింహద్వారానికి రెండు వైపులా గోమయంతో చేసిన సర్పాకారాలను ఉంచాలి. వాటిని శాస్త్రం ప్రకారము పెరుగు, గరిక, దర్భ, గంధ, పుష్పాలతో పూజించాలి. పూజ అనంతరము బ్రాహ్మణులకి తృప్తిగా భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించాలి. ఇలా చేయడం వల్ల ఆ ఇంటి వారికి ఎటువంటి సర్పభయము ఉండదని హేమాద్రి అనే గ్రంథంలో తెలియజేయబడింది. శ్రావణ మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి రోజున సుపౌదన వ్రతం చేసే ఆచారం కూడా ఉంది. సుపౌదన అంటే పప్పు, అన్నము. శుద్ధ షష్ఠి నాడు పరమశివుని పూజించి నైవేద్యంగా పప్పు, అన్నము పెట్టాలి. ఈ వ్రతం చేయడం వల్ల ఆయురారోగ్యాలు కలుగుతాయని ప్రతీతి. ఇక శ్రావణ శుద్ధ సప్తమి విశాఖ నక్షత్రంలో రవిగ్రహం జన్మించినట్లుగా పురాణాలు తెలియచేస్తున్నాయి. రవిగ్రహం అంటే సూర్యగ్రహం. అందువల్ల ఈరోజు సూర్య సంబంధమైన అర్చనలు చేయాలి. ఇక శ్రావణ మాసంలో వచ్చే శుద్ధ అష్టమి. ఈ రోజున శివరూపుడు అనే పేరుతోటి దత్తాత్రేయ స్వామి అవతరించినట్లుగా పురాణాలు తెలియచేస్తున్నాయి. ప్రతి నెలలో కూడా దుర్గాదేవికి సంబంధించిన పూజలన్నీ కూడా అష్టమి రోజే జరుగుతాయి. అయితే శ్రావణ శుద్ధ అష్టమి నాడు దుర్గా వ్రతం చేయడం సంప్రదాయంగా వస్తోంది. అయితే ఈ రోజును చేసే శివ పూజను పుష్పాష్టమి వ్రతం అంటారు. అంటే శ్రావణ శుద్ధ అష్టమి రోజున పువ్వులతో పూజించడం ఆరంభించి ఏడాది పొడుగునా రకరకాల పువ్వులతోటి శివుణ్ణి పూజ చేయడం అన్నమాట. దీనినే పుష్పాష్టమి వ్రతం అంటారు. ఈ పూజ చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని పురాణాలు తెలియజేస్తున్నాయి. ఇక శ్రావణ శుద్ధ దశమి. సమస్త ఆశలు, కోరికలు నెరవేర్చేది శ్రావణ శుద్ధ దశమి. దీనినే ఆశాదశమి అని, కామికా దశమి అని కూడా అంటారు. ఈ రోజున గంధము మొదలైన వారితోటి శివుణ్ణి పూజించాలి. పగలు ఉపవాసం ఉండాలి. రాత్రివేళ ఆశాదేవిని నెలకొల్పి పూజ చేయాలి. పరమేశ్వరుణ్ణి అలాగే పార్వతీదేవిని ఆశాదేవి రూపంలో అర్చించాలి. ఈ వ్రతము ఒక ఏడాది పాటు చేసిన వారి ఆశలు తప్పకుండా నెరవేరుతాయని పురాణాలు తెలియజేస్తున్నాయి. శ్రావణ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి. దీనినే పుత్రదా ఏకాదశి అని అంటారు. అలాగే లలిత ఏకాదశి అనే పేరు కూడా ఉంది. పుత్ర సంతానం కోరుకునేవారు ఈ రోజున పుత్రదా ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతాన్ని ఆచరించిన ఫలితంగా పుత్రులు కలుగుతారని పురాణాలు తెలియజేస్తున్నాయి. సంతానం ఆశించే మహిళలకు ఎంతో పూజనీయమైనది ఈ శ్రావణ శుద్ధ ఏకాదశి. పూజలు ఎన్ని చేసినా కానీ తమకి వంశాంకురం కలగలేదని చింతించే దంపతులు శ్రావణ శుద్ధ ఏకాదశి రోజున నిష్ఠగా పూజలు చేస్తే భగవంతుని ప్రసాదంగా తప్పనిసరిగా సంతానం కలుగుతుందని పురాణాలు తెలియజేస్తున్నాయి. మహాజిత్ అనేవానికి ఎంతకాలానికి సంతానం కలగలేదు. అతడు శ్రావణ శుద్ధ ఏకాదశి నాడు ఏకాదశి వ్రతం చేశాడు. ఆ వ్రత ఫలితంగా మహాజిత్ దంపతులకు పుత్రుడు జన్మించాడు. పుత్రుణ్ణి దయచేసిన ఏకాదశి కాబట్టి దీనికి పుత్రద ఏకాదశి అనే పేరు వచ్చిందని తెలియజేస్తున్నారు. ఇక శ్రావణ శుద్ధ ద్వాదశి. ఈ శ్రావణ శుద్ధ ద్వాదశి రోజున విష్ణు భగవానుని పూజించాలి. దీనినే దామోదర ద్వాదశి అంటారు. ఈ రోజున విష్ణు ప్రతిమను దానంగా ఇవ్వాలని పురాణాలు తెలియజేస్తున్నాయి. ఇక శ్రావణ శుద్ధ త్రయోదశి. దీనినే అనంగ త్రయోదశి అని అంటారు. ఈ రోజున అనంగుడికి పవిత్రారోపణం చేయాలి. చైత్రశుద్ధ త్రయోదశి నాడు అనంగుడికి దమనారోపణం చేస్తారు. కానీ శ్రావణ మాసంలోని త్రయోదశి రోజున పవిత్రారోపణం జరపడం ఆచారం. దీనినే అనంగ త్రయోదశి వ్రతం అంటారు. ఈ వ్రతం చేసే విధానం తెలుసుకుందాం. కుంకుమ కలిపిన అక్షంతలు, ఎర్ర రంగు పువ్వులతోటి రతి మన్మధులను నెలకొల్పి పూజించాలి. మినుములు వేయించి విసిరి పంచదార, నెయ్యి కలిపి ఉండలు చేసి వాటిని మరియు పాలను కూడా నైవేద్యం పెట్టాలి. హారతి ఇవ్వాలి. అత్తవారింటికి వచ్చిన కొత్త అల్లుడికి మినుములతో చేసిన మినపసున్నుండ పెట్టడం మన తెలుగువారి సంప్రదాయాల్లో ఒకటి. అనంగ త్రయోదశి వ్రతానికి సంబంధించి రతి మన్మధుల పూజలో మినపసున్నుండ నివేదన చేయడం వల్ల
బలవర్ధకమైన ఆహారమని, ఈ విధంగా దంపతులకి పెట్టడం వల్ల వారికి బలాన్ని కలుగజేస్తుందని పూర్వీకులు అన్ని విధాలా ఆలోచించి ఏర్పరిచిన ఈ విధమైన వ్రతాలు మన జీవనశైలికి మార్గదర్శకాలు. ఇక శ్రావణ శుద్ధ చతుర్దశి. ఈ రోజున శివుడికి పవిత్రారోపణం చేయాలని తెలియచేయబడింది. శివుడు లింగరూపి. విగ్రహాలకైతే పిక్కల వరకు అంటే తొడల వరకు పవిత్రం వేలాడదీయాలని అంటారు. మరి లింగాకారుడైన శివుడి విషయంలో ఇది ఎలా సాధ్యమవుతుందనే సందేహం కలుగుతుంది. అందువల్ల పురాణాలలో తెలియజేసిన కొలతల ప్రకారము ముడికి మధ్య సమదూరం ఉంచి శివుడికి పవిత్రం సమర్పిస్తారు. శ్రావణ శుద్ధ చతుర్దశి. ఈ రోజున వరాహ జయంతి జరుపుకుంటారు. వరాహ అవతారంలో హిరణ్యాక్షుడనే రాక్షసుని శ్రీ మహావిష్ణువు సంహరించిన రోజు. ఈ రోజున శ్రీ మహావిష్ణువుని వరాహ రూపంలో అర్చించి విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. దీనివల్ల సకల పాపాలు తొలగుతాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఇక పౌర్ణమికి శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి, జంజాల పౌర్ణమి అని ఇలా ఎన్నో పేర్లు వాడుకలో ఉన్నాయి. ఈ రోజున అక్క చెల్లెళ్ళు తమ సోదరులకు రాఖీ కట్టాలి. ఇలా రాఖీ కట్టడం వల్ల ఆడపడుచులకు అన్ని విధాలా రక్షగా ఉండాలనే విధిని ఈ ఆచారం తెలియజేస్తోంది. ఈ పౌర్ణమి రోజునే సంతోషి మాత జయంతి కూడా జరుపుకుంటారు. మరిన్ని విశేషాలను మరో భాగంలో తెలుసుకుందాము.